హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఎట్లాంటి పొరపాట్లు చేయకుండా మనం సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్ వేలో ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఈ సైడ్ జాయింట్స్ హెచ్చు తగ్గులు రాకుండా సమానమైన వేలో ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఈ స్టిచ్చింగ్లో ఎట్లాంటి ముడతలు లేకుండా ఎట్లాంటి హెచ్చు తగ్గులు రాకుండా ఫ్రంట్ పార్ట్కి తగ్గట్టుగా మనము బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా సమానమైన ఎడ్జ్ వచ్చేలాగా మనము బ్లౌజ్ అనేది ఒకే వేలో ఒకే హైట్లో మనము ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఎట్లా రౌండ్ అనేది రావాలి, అంటే చంక భాగంలో హెచ్చు తగ్గులు లేకుండా సమానమైన ఎడ్జ్ అనేది ప్లస్ మార్క్ ఎట్లా రావాలి ఈ వీడియోలో చూద్దాం. భుజాలు అనేవి జారకుండా, మనకి ఎక్కువగా వచ్చే కంప్లైంట్ భుజాలు అనేవి ఎక్కువగా జారుతూ ఉంటాయి. ఇట్లా జారకుండా మనం ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ వేలో మనము ఎట్లా రావాలి, ఎట్లాంటి ముడతలు లేకుండా మనము నీటి ఫినిషింగ్ టచ్ అనేది ఇవ్వాలి. సో ఈ వీడియోలో చూద్దాం. బెస్ట్ సైజ్ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి, చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనకి ఎట్లాంటి బ్లౌజ్ వచ్చినా సరే, కస్టమర్ బ్లౌజ్ అయినా మన బ్లౌజ్ అయినా ఎట్లాంటి సైజు వరకైనా ఎట్లా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో టిప్ అనేది చెప్తాను. ఈ ప్లస్ మార్క్ ఎట్లా వస్తుందో అనేది టిప్ అనేది చెప్తాను. లాస్ట్లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లాస్ట్ వరకు చూడండి. డోంట్ స్కిప్ మై వీడియో. స్కిప్ చేయడం వల్ల మీకు వీడియో అనేది అర్థం కాదు. సో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ పెద్ద సైజు వరకైనా చిన్న సైజు వరకైనా ఎట్లాంటి బ్లౌజ్ అయినా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ మెజర్మెంట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వైపు ఒరిజినల్ వైపు పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న పీస్ అనేది రైట్ సైడ్ పీస్ పైన ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము రాంగ్ సైడ్ అంటే వెనుక భాగం అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్. ఒకవేళ చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి 3 ఇంచులైనా సరిపోతుంది. సో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు, చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న మీడియంగా ఉన్న వాళ్ళకి 3.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. సో 2.5 అనేది మధ్యలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా 2.5 అనేది సరిపోతుంది. ఎక్కువగా బెస్ట్ సైజు ఉన్న వాళ్ళకైనా తక్కువగా ఉన్న వాళ్ళకైనా సో ఈ మార్కింగ్ అనేది కింద డాట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇట్లా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం దగ్గర ఉన్న మార్కింగ్ కోసం ముందుగా పాయింట్ అనేది పెట్టుకుని 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చంక భాగంలో నేను వీడియోలో వేలు పెట్టి చూపిస్తున్న విధంగా మనము ముందుగా పెద్ద డాట్ పైన తీసుకున్న లైన్ పక్క నుంచి మనము స్ట్రైట్ వచ్చేలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చంక భాగంలో డాట్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవడం వల్ల చంక భాగంలో డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఉక్సుల పట్టి కాజల పట్టి దగ్గర మనం ఒక టేప్ అనేది పెట్టి వచ్చిన టేప్ మెజర్మెంట్ను ఒక ఫోల్డింగ్ అనేది చేసి వచ్చిన మెజర్మెంట్ని 2.5 ఇంచులు అనేది పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ వేలో పెద్ద సైజు వారికైనా చిన్న సైజు వారికైనా చెస్ట్ సైజు ఎట్లా ఉన్నా సరే మనకి ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. చాలా పర్ఫెక్ట్గా నీట్గా అనేది మార్కింగ్స్ అనేవి సరిపోతాయి. ఈ మార్కింగ్స్ని ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎట్లాంటి సైజు వరకైనా ఈ బెస్ట్ సైజ్ మార్కింగ్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ అనేది పెట్టుకోవడం వల్ల మీకు కింద ఉన్న క్లాత్కి కూడా కట్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ అనేవి ఫోల్డింగ్ చేసుకుని ముందుగా పెద్ద డాట్ అనేది కుట్టుకోవాలి. డబల్ స్టిచ్చెస్తో మనము ముందుగా పెద్ద డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చంక భాగంలో మార్కింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ చంక భాగంలో మార్కింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొంతమందికి చంక భాగంలో మార్కింగ్ అనేది పక్కకంటూ అంటే కరెక్ట్ వేలో సైడ్ వరకు రాదన్నమాట. కొంతమందికి చంకలోకి వెళ్ళిపోతుంది లేదా పైకంటూ వచ్చేస్తుంది. అలా కాదు, మధ్యలో పర్ఫెక్ట్ వేలో ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూసాం కదా, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మార్కింగ్ అనేది. సో ఒక సింగిల్ లేయర్ పైన ఉన్న మనకి పర్ఫెక్ట్గా కప్ సైజ్ వరకు మనకి మోడల్లో వచ్చిందనమాట.
కప్ సైడ్ బెస్ట్ అనేది బాగా నిలబడుతుంది అనమాట. చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎట్లా నిలబడిందో. ఒక్క డాట్తోనే మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది. సో అది పెద్ద డాట్ అనమాట. ఆ పెద్ద డాట్ మార్కింగ్ ఈజీగా మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ ఈజీ మెథడ్లో ఫాలో అవ్వండి, చాలా ఈజీ అనేది వస్తుంది. ఖచ్చితంగా డబల్ స్టిచ్చెస్ అనేవి యూస్ చేయండి. ఖచ్చితంగా డబల్ స్టిచ్చెస్ యూస్ చేయడం వల్ల మనకి కుట్లు అనేవి పిగలకుండా ఎక్కువ రోజులు మనకి పర్ఫెక్ట్గా చక్కగా వస్తుందన్నమాట. బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు మనం వేసుకోగలుగుతాం. కుట్లు అనేవి పిగిలిపోతే కుట్టు పైన కుట్టు మనము ప్రతిసారి వేసుకోలేము కదా. సో పర్ఫెక్ట్గా చక్కగా ఉంటుందన్నమాట. మనము ఎక్కువగా కంప్లైంట్ రాకుండా మనకి చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్ పైన స్టిచ్ వేసుకుని నీట్ ఫినిషింగ్ చేసుకోవడం వల్ల. సో బెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇట్లాంటి మార్కింగ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని చక్కగా మనము స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎట్లాంటి సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 బ్లౌజులు కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే క్రాస్ బెల్ట్ యూస్ చేయాలి. ఈ క్రాస్ బెల్ట్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్లో ఉన్నాయి కదా, ఈ డబుల్ ఫోల్డింగ్లో ఉన్నవి కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ వీడియోలో చెప్పిన విధంగా మీరు కట్స్ అనేవి ఎదురు బెదురు వచ్చేలాగా పెట్టాలి. సో కట్స్ అనేవి ఎదురుగా పెట్టుకుని మీ దగ్గర క్లాత్ వేస్ట్ క్లాత్ అవైలబుల్గా ఉన్నా సరే వేస్ట్ క్లాత్ని పెట్టుకోవచ్చు, లేదా బకరం ఉన్నా సరే మధ్యలో బకరమైనా యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా మందపాటి క్లాత్ ఏదైనా సరే ఖచ్చితంగా మధ్యలో పెట్టండి. మనకి చెస్ట్ అనేది బాగా నిలబడుతుంది. సో ముందుగా ఒక ఎడ్జ్ అనేది కుట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత వేస్ట్ ఏమైనా ఉంటే మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. సో ఇట్లా మనము 2 కూడా రెడీ చేసుకోవాలి. ఇట్లా 2 కూడా రెడీ చేసుకున్న తర్వాత మనము ముందుగా కుట్టుకున్న డాట్స్ని ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్స్ని మనము ఎట్లా పెట్టాలి అనేది వీడియోలో చూద్దాం. ముందుగా ఎదురు బెదురు పెట్టుకున్న క్రాస్ బెల్ట్ని తీసుకొని నెక్ ఎదురు బెదురుగా మనము తీసుకున్న చెస్ట్ డాట్స్ కుట్టుకున్న షేప్ని మనము పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత రాంగ్ సైడ్ మనము తిప్పుకొని ఒక స్టిచ్ అనేది 1/2 ఇంచ్ గ్యాప్లోనే మనము స్టిచ్ కింద వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకోవడం వల్ల 2 కూడా సమానంగా వస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం మీరు పొరపాటు చేయొద్దు. క్రాస్గా మనము క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ మనము 1/2 ఇంచ్ గ్యాప్లోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా కూడా 2 కూడా సమానంగా 2 కూడా 1/2 ఇంచ్ గ్యాప్లోనే స్టిచ్చింగ్ చేసాము అంటే మనకి బ్యాక్ పార్ట్ తగ్గట్టుగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టడానికి ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా సమానంగా వస్తుంది. సో ఇక్కడ మాత్రం మీరు పొరపాటు చేయొద్దు. 1/2 ఇంచ్ గ్యాప్లోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మనం రెండోది కూడా రెడీ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి పెద్ద డాట్ అనేది మన వైపు ఉండకూడదు, మన ఎదురుగా ఉండాలి. ఈ పెద్ద డాట్ అనేది మన వైపు పెట్టడం వల్ల ముడతలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఎదురుగా ఫోల్డింగ్ చేసుకోవాలి.
సో మనము క్రాస్ బెల్ట్ అనేవి ఎలా అటాచ్ చేసామో చూసాం కదా. ఉక్సులు పట్టి కాజాల పట్టి సమానంగా ఉన్నాయా లేదా అనేసి మనము చెక్ చేసుకోవాలి. మీకు మీకు నచ్చితే పైన వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదా మీ ఆప్షనల్ అనమాట. సో మనకి సైడ్ జాయింట్ అనేది సమానంగా ఉన్నదా లేదా అని ఇప్పుడే చెక్కింగ్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఈజీగా ఉంటుంది అటాచ్ చేసుకోవడానికి. సో మనకి వేస్ట్ ఏదైనా ఉంటే నీట్గా ఇప్పుడే కటింగ్ చేసుకోండి. మనం ప్రతిసారి కటింగ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది, ప్రతిదీ ఈజీగా ఉంటుంది. మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేయాలంటే కొంచెం చిరాకు అనేది వస్తుంది, కాబట్టి ప్రతిదీ కూడా నీట్ ఫినిషింగ్ చేసుకోవాలి. కటింగ్ వీడియోలో చూపించిన విధంగా పెద్ద సైజు క్లాత్ ఏమో ఉక్సుల పట్టీకి, పెద్ద సైజు క్లాత్ ఏమో కాజాల పట్టీకి, చిన్న సైజు క్లాత్ ఏమో ఉక్సుల పట్టీకి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద సైజు క్లాత్ అనేది మనము ఉక్సుల పట్టీ కాజాల పట్టీ అనేది వేయాలి. ఈ కాజాల పట్టీ మనము లెఫ్ట్ సైడ్ ఉన్న పీస్ని పైన వేయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి అన్ఫోల్డింగ్ చేసిన తర్వాత ముందుగా చిన్నగా ఫోల్డింగ్ చేయాలి. ఖచ్చితంగా చూడండి, ముందుగా చిన్నగా ఫోల్డింగ్ చేసి నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. మనకి ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉంటుందన్నమాట కాజాల పట్టీకి. సో ఇట్లా కట్ చేసుకుని మీకు వేస్ట్ ఉంటే కటింగ్ చేసేసుకోండి. డబల్ స్టిచ్చెస్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి బెల్ట్గా రెడీ అవుతుంది, చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో మనకి కాజాల పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న పీస్ని మనము కాజాల పట్టీ అనేది ఉక్సుల పట్టీ అనేది రెడీ చేసుకుందాం. ఈ ఉక్సుల పట్టీకి ఒక చిన్నగా ఫోల్డింగ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇందాక కాజాల పట్టీ చూసాము, కాజాల పట్టీ అనేది మనము రాంగ్ సైడ్ కుట్టామన్నమాట. రాంగ్ సైడ్ తిప్పి ఫోల్డింగ్ చేసి కుట్టాము. ఇప్పుడు మనము ఉక్సుల పట్టీకి రైట్ సైడ్ తిప్పి చిన్నగా ఫోల్డింగ్ చేసి మనము కుడుతున్నాం అన్నమాట. మనం రాంగ్ సైడ్ అనేది చిన్నగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఉక్సుల పట్టీ ఎప్పుడు మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఒక 1/2 ఇంచ్ అయినా వదులుకోవచ్చు, దీంట్లో నో ప్రాబ్లం. సో మనకి ఉక్సుల పట్టీ కాజాల పట్టీ సమానంగా వచ్చాయా లేదా మనకి అనేది చెక్కింగ్ చేసుకోవాలి. ఇట్లా చెక్కింగ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం హెచ్చు తగ్గు ఏమైనా వస్తే ఇప్పుడే కటింగ్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సమానంగా వచ్చాయి కదా. ఫ్రంట్ షేప్స్ అనేవి ఫ్రంట్ షేప్ డాట్ అనేది మన క్రాస్ బెల్ట్ అనేది కూడా సమానంగా వచ్చాయి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కూడా సమానంగా వచ్చాయా లేదా అని చెక్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ని ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఎడ్జ్ అనేది కుట్టుకోవాలి. సో నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా, కట్స్ అనేవి ఫోల్డింగ్ చేసుకోవడానికి ముందుగా కట్స్ పెట్టుకోండి. కట్స్ వరకు మనం ఫోల్డింగ్ చేసి ఇప్పుడు స్టిచ్ పైన మళ్ళీ ఒక స్టిచ్ వచ్చేలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ పెట్టి ఫోల్డింగ్ చేసి భుజాల దగ్గర ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి సమానంగా భుజాల దగ్గర ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి.
ఇట్లా ఫోల్డింగ్ చేసి మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల రెండు కూడా ఇట్లా సమానంగా వస్తాయి అన్నమాట. సో ఒక 3 ఇంచ్ అనేది విడ్త్ హైట్ అనేది ఉండాలి. హైట్ 3 ఇంచులు లేదా 3.5 అయినా పెట్టుకోవచ్చు, లేదా 2 పెట్టుకోవచ్చు, 2.5 అయినా పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్లో అనేది మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. కటింగ్ వీడియోలో 1 ఇంచ్ అనేది మనం బ్యాక్ డాట్స్ అనేవి కుట్టుకోవడానికి పెంచుకుంటాం కదా, ఈ డాట్స్లో మనకి ఆ 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది, ఎగ్జాక్ట్గా రెడీ అవుతుంది. సో మీరు హైట్ అనేది 3 ఇంచులు పెట్టుకొని హాఫ్ ఇంచ్ అనేది మీకు కావాలి అనుకుంటే మార్కింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా మనము డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. రెండు కూడా సమానంగా వచ్చాయి కదా, ఇట్లా సమానంగా వస్తే మనకి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కింద కూడా పర్ఫెక్ట్ వేలో వస్తుంది. సో మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్స్ని మనం బ్యాక్ పార్ట్ పైన పెట్టాలి. ముందుగా బ్యాక్ పార్ట్ అనేది ఒరిజినల్ ఉండాలి, ఫ్రంట్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ ఉండాలి. సో ఇక్కడ మాత్రం మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. కిందన మనము కరెక్ట్గా ఉందా లేదా అనేసి బ్యాక్ పార్ట్కి ఫాలో అవుతూ ఫ్రంట్ పార్ట్ని సర్దుకుని పైన హెచ్చు తగ్గులతో మనకి సంబంధం లేదన్నమాట. సో కింద కరెక్ట్గా వచ్చిందా లేదా, బ్యాక్ పార్ట్ మనము కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టిన బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా లైన్ లాగా వచ్చేలాగా మనము సర్దుకుని మనము పైన భుజం దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ భుజం దగ్గర స్టిచ్ ఎట్లా వేసుకోవాలి అంటే మనం నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో నాకు చూసారు కదా, కింద బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా ఫ్రంట్ పార్ట్ని సమానంగా సర్దుకున్నాను, పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నా. పైన ఏమైనా హెచ్చు తగ్గులతో మనకి సంబంధం లేదు, స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్లో పోతుంది, అది కటింగ్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు నీట్గా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పొరపాటు చేయొద్దు. ఇక్కడ మీరు పైకి కిందికి పెట్టేశారు అంటే, సమానంగా పెట్టారు అంటే మనకి బ్యాక్ పార్ట్కి మనము ఫ్రంట్ పార్ట్ సమానంగా మనము స్టిచ్చింగ్ అయితే చేయలేము. ఈ పొరపాటు చేయడం వల్ల మీకు బ్యాక్ పార్ట్ అనేది కిందకుంటుంది, ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఎక్కేసినట్లు ఉంటుంది. సో ఈ పొరపాటు అనేది చేయొద్దు. రెండు కూడా మనం అట్లనే రెడీ చేసుకోవాలి. సో కింద చూసారు కదా ఎంత సమానంగా పెడుతున్నానో, ఇట్లా సమానంగా అనేది రావాలి. ఇక్కడ మీరు పొరపాటు ఖచ్చితంగా చేయొద్దు. బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా ఫ్రంట్ పార్ట్ని ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పాను కదా మీకు ఆ నోట్ ప్రకారం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో టైం ప్రాసెస్ టేకింగ్ అయినా మీకు ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇట్లా అనేది స్టిచ్చింగ్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉంటుంది. సో రెండు డాట్స్ మనము భుజాల దగ్గర సమానంగా ఉండడానికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము చంక భాగం నుంచి అనేది కటింగ్ చేయకూడదు, మనము నెక్ వైపు నుంచే కటింగ్ చేయాలి. ఇట్లా కటింగ్ చేయడం వల్ల చంక భాగంలో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. అదే నెక్ వైపు కటింగ్ చేసాము అంటే ఫినిషింగ్ అనేది రాదన్నమాట. సో ఖచ్చితంగా మీరు నెక్ వైపు నుంచే స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. 4 లేయర్స్ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 4 లేయర్స్ కూడా సమానంగా వచ్చాయి కదా, ఇట్లా అనేది రావాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 లేయర్స్ కూడా సమానంగా రావాలి, భుజాలు అనేవి సమానంగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా, మనకి పీసెస్ అనేవి జాయింట్ అవుతాయి. ఈ పీసెస్ ఎట్లా జాయింటింగ్ చేస్తానో నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. ముందుగా రెండు కూడా అన్ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకున్న తర్వాత మనకి వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదా, సమానంగా సరిపోతుందా లేదా అని క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి. క్లాత్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఎంత సైజు పొడవు ఉన్నదో అంత సైజు పొడవు అనేది కటింగ్ చేసేసుకోవాలి. సో మనం ఒక హ్యాండ్ పీస్ అనేది తీసుకుని ముందుగా ఒరిజినల్ వైపు పెట్టి, ఇప్పుడు తీసుకున్న పీస్ అనేది రాంగ్ సైడ్ పెట్టాలి. ముందుగా మనం హ్యాండ్ పీస్ అనేది ఒరిజినల్ ఉండాలి, దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఓపెన్ చేసి పై వైపుని కూడా ఒక స్టిచ్ వేసుకోండి. సో నెక్స్ట్ అనేది చక్కగా సమానంగా ఫోల్డింగ్ చేసి మనము ఒక సైడ్ అనేది ఫుల్గా మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఆ షేప్లోనే హ్యాండ్ షేప్ వచ్చేలాగా మనము వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత ఈజీగా అనేది మనము హ్యాండ్ షేప్ అనేది తీసుకున్నాం కదా, ఇట్లానే మనము జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇట్లానే రెండోది కూడా మనం రెడీ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది మనము ఓపెన్ చేసి చంక భాగంలో హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇప్పుడే కటింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్స్ అనేవి కూడా రెండు కూడా సమానంగా పెట్టుకుని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అనేది మనము ఎట్లా జాయింటింగ్ చేస్తామో సపరేట్ చేసుకుని, ఈ సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ ముడతలు రాకుండా లోత్ అనేది ఎట్లా తీసుకోవాలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు ఇటు సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. కట్స్ అనేవి భుజాల దగ్గర ఉన్నాయి కదా, ఖచ్చితంగా కట్స్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ కట్స్ దగ్గర మనము మార్కింగ్ చేసుకుందాం. సో 1/2 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట అంతా కూడా. సో 3 ఇంచుల గ్యాప్లో మధ్యలో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. సో ఈ చివరి భాగం నుంచి మనము ఒక డాట్ అనేది 3 ఇంచెస్ గ్యాప్లో పెట్టుకోవాలి. మధ్యలో ఒక 1/2 ఇంచు, ఈ చివరన 1/2 ఇంచు. సో ఈ 1/2 ఇంచు 3 కూడా కలపకూడదు. సో చివర నుంచి మనము 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి రావాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ దగ్గర గ్యాప్ నుంచి రాకూడదన్నమాట. సో చివరికి కలిపేసుకోవాలన్నమాట. డాట్ మూలకి ఒక చిన్నది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా మూలన, ఆ మూలకి మార్కింగ్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. మధ్యలో 1/2 ఇంచ్ డాట్ మాత్రమే మార్కింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ పైనుంచే మనకి మార్కింగ్ అనేది రావాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. సో ముందుగా ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ వరకు మళ్ళీ మనము ఫోల్డింగ్ చేయాలి. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉన్నా లేదా మీకు హెమ్మింగ్ ఇష్టమైనా సరే మనము ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకున్న వాళ్ళు ఫోల్డింగ్ చేసుకోకుండా మనము వదిలేసుకుని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. రెండోది కూడా సేమ్ అట్లనే రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఎట్లా జాయింటింగ్ చేసుకోవాలి, మనము బ్లౌజ్కి అనేది చూసుకోవాలి. మీరు రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి.
సమానంగా లేకపోతే కొంచెం కట్స్ అనేవి ఇచ్చేసుకోండి. అందువలన మనకి భుజాలు అనేవి సమానంగా ఉంటాయి అన్నమాట. సో చెక్ చేసుకోండి మీకు ఏమైనా పీసెస్ అనేవి మళ్ళీ కింద వరకు జాయింట్ అవుతాయా లేదా. ఒకవేళ జాయింట్ అయితే ఇంకొంచెం పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ పై వైపుగా పెట్టుకుని భుజం దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదా, సమానంగా భుజం దగ్గర మనం పెట్టుకొని ఒక సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ ఆరు బ్యాక్ సైడ్ అనేది కుట్టేసుకోవాలి. భుజం దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ భుజం దగ్గర నుంచి యువతల సైడ్ కూడా మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పూర్తిగా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఎట్లాంటి హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇట్లా జాయింటింగ్ చేసుకోవడం వల్ల ఈజీ మెథడ్గా ఉంటుంది, మీకు ముడత అనేది రాకుండా ఉంటుంది. సో చివరి నుంచి కూడా ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. అట్లా వేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లా అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బిగినర్స్కి అయితే చాలా ఈజీ మెథడ్గా ఉంటుంది. సో క్లాత్ అనేది మనము కింద క్లాత్ అనేది మనకి పడిపోతూ ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ పడిపోవడం వల్ల మళ్ళీ కుట్లు అనేది విప్పదీయాలి కదా. సో అట్లా కాకుండా కొంచెం సర్దుకుంటూ లోపలికి ఫోల్డింగ్ చేసేస్తూ ఒక 10 ఇంచ్ గ్యాప్లోనే స్టిచ్చింగ్ వచ్చేలాగా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను. సైడ్ జాయింట్స్ అనేవి ఇట్లా చెక్ చేసుకుని ఒకవేళ పర్ఫెక్ట్గా హెచ్చు తగ్గులు రాకపోతే కొంచెం లోపల వైపు చివరన ఒక ఏటైతే మనకి తక్కువ వచ్చిందో ఆట అనేది చిన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు క్లాత్ అనేది లోపల చూపిస్తున్నాను. నేను బ్యాక్ అనేది ఎట్లా గోట్ అనేది యూస్ చేస్తున్నాను అనేది నా దగ్గర వేస్ట్ క్లాత్ అనేది ఉంది. ఆ వేస్ట్ క్లాత్ అనేది నేను లాస్ట్ వీడియోస్లో బ్లౌజెస్ కుట్టిన క్లాత్ వేస్ట్గా ఉంటే ఆ క్లాత్ని ఈ మ్యాంగో కుందన్స్లో గ్రీన్ అనేది యాడ్ అవుతుంది, బాగుంటుంది అనేసి నేను గోటుగా ఉపయోగించడానికి క్రాస్గా నేను 1.5 ఇంచ్ గ్యాప్లో క్రాస్ పీసెస్ అనేవి తీసుకుంటున్నాను. మీరు వేస్ట్ క్లాత్లో ఉన్న క్లాత్ అనేది 1.5 ఇంచ్ అనేది తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ 1.5 ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఒకటిగా జాయింటింగ్ చేసుకోవాలి. సో మీకు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, మనం కటింగ్ చేసిన బ్లౌజ్లో ఏదైనా సరే అది క్రాస్గా పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసెస్ కటింగ్ చేయడం రాకపోతే లాస్ట్ వీడియోస్ చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో నేనైతే ఈ వీడియోలో నాకు గోటు పెట్టడానికి నేను అనదర్ క్లాత్ అనేది తీసుకున్నాను అన్నమాట. సో అన్నీ కూడా ఒకటిగా జాయింటింగ్ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ మాత్రమే యూజ్ చేయండి. సో ముందుగా ఒకవైపు ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ అనేది పై వైపు కున్న తర్వాత కింద వైపున నార్మల్గా ఉంటుంది కదా, చిన్నగా ఫోల్డింగ్ చేసి ఎడ్జ్ అనేది పై వైపున ఉండాలన్నమాట. కింద కుట్ట అనేది రావాలి. సర్దుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి.
మీ దగ్గర గోటు థ్రెడ్ ఉన్నా సరే పర్వాలేదు, లేదా మీరు నార్మల్గా ఫోల్డింగ్ చేసి గోటు కింద కుట్టడానికి ట్రై చేస్తాము అన్నా సరే పర్వాలేదు. ఈ చివరిని కూడా చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి మర్చిపోకుండా మనము చిన్న చిన్న కట్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చుకోవాలన్నమాట. మనకి ఫ్రంట్ రౌండ్ అనేది ఇక్కడే మనము ఫ్రంట్ రౌండ్ అనేది ఎట్లా తీసుకోవాలి అనేది పొరపాటు చేయకుండా కట్స్ అనేవి ఖచ్చితంగా ఒకే వేలో చివరి వరకు కటింగ్ చేయడానికి ట్రై చేయండి. సో కుట్టు ఆపోజిట్ ఒక చిన్న గ్యాప్లో మనము కుట్టు అనేది కటింగ్ చేయండి. సో ముందుగా కుట్టిన స్టిచ్ పైనే ఈ థ్రెడ్ అనేది పెట్టుకుని గోట్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ చివరన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో గోట్ వేసేటప్పుడు థ్రెడ్ పైకంటూ ఎక్కేయకుండా నీడిల్ అనేది చాలా తక్కువ చిన్నగా ఫోల్డింగ్ చేసి మనము థ్రెడ్ అనేది సమానంగా సర్దుకుంటూ టైం ప్రాసెస్ టేకింగ్ అయినా సరే కొంచెం గోట్ అనేది టైం తీసుకుంటుంది, చిన్న స్లోగా అనేది కుట్టాలి కదా. సో ఖచ్చితంగా గోట్ అనేది రెడీ చేసుకుని తర్వాత బ్యాక్ వైపు వెనక వైపు తిప్పుకొని ఒక స్టిచ్ అనేది 10 ఇంచ్ గ్యాప్లో స్టిచ్చింగ్ అనేది వేసేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనము సైడ్ జాయింటింగ్స్ అనేవి ఎట్లా జాయింటింగ్ చేయాలి అనేది చెప్తాను. సో ముందుగా సైడ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేస్ట్తో పని లేకుండా చివరన ఒక 10 ఇంచ్ గ్యాప్ వదిలేసుకుని అది వేస్ట్లోకి పోతుంది, అది కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము సైడ్ జాయింటింగ్స్ అనేవి ఎట్లా చేసుకోవాలి అనేది ఆది ప్రకారం మనము ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అనేది లూజ్ అనేది మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీ కస్టమర్ బ్లౌజ్ అయినా మీ బ్లౌజ్ అయినా మార్కింగ్ చేసుకోవాలి. సో అదేవిధంగా చంక కూడా చెక్కింగ్ చేసుకోవాలి. చంక కూడా చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఈ పాయింట్ ముందుగా తీసుకున్న లూజ్ పాయింట్ దగ్గరకి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓపెన్ చేసి కిందన బ్యాక్ వైపు ఉన్న కుట్టు ఫ్రంట్ వైపు ఉన్న కుట్టుని సమానంగా పెట్టి వేలితో నొక్కి మనము కరెక్ట్గా పెట్టుకొని వేలితో నొక్కుకోవాలి. నొక్కున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. 1కి 2 సార్లు లోపలికి ఒకసారి ఓపెన్ చేసి లోపలికంటూ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సకానికి కుట్టేసి రఫ్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి థ్రెడ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనము బ్యాక్ చివరన ఉంది కదా మనము కింద జాయింటింగ్ అనేది ఈ జాయింటింగ్ని వెనక వైపు తిప్పుకొని కింద నుంచి మనము ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ప్లస్ మార్క్ రాకపోతే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సైడ్ జాయింట్స్ అనేవి ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ప్లస్ మార్కు చంక భాగంలో హెచ్చు తగ్గులు రాకుండా వస్తాయి అన్నమాట. సో మీకు ఇట్లా అనేది రావాలన్నమాట. సైడ్ జాయింట్స్లో మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసుకుని మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలి అనుకుంటే మనకు ఖర్చుల కోసం ఎన్ని స్టిచ్చెస్ యూస్ చేసుకుంటే అన్ని స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలన్నమాట. సో ఇట్లానే 2 కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో మనకి ప్లస్ మార్క్ ఎట్లా వచ్చిందో చూసారు కదా, ఈ ప్లస్ మార్క్ అనేది రావాలన్నమాట. సో సైడ్ జాయింట్ కూడా ఎంత స్కేల్ గీసినట్టు స్కేల్ ప్రాసెస్ కింద చక్కగా వచ్చింది కదా సైడ్, ఇట్లా అనేది రావాలి. సో 2 కూడా మీకు రెడీ చేసి చూపిస్తాను.
మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ముందుగా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏ నోటిఫికేషన్ అయినా ముందుగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతూ నా ఛానల్ని ముందుకు తీసుకుని వెళ్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఈ బ్లౌజ్ పార్ట్లో మీకు ఈ స్టిచ్చింగ్లో ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. మీరు చూసిన వాళ్ళు మీకు నచ్చితే మాత్రం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇలా లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇంకా ఈ వీడియో ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి మీకు ఈజీ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా ప్రోత్సహించడం మర్చిపోవద్దు. లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. సో ఈ వీడియోలో ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తానన్నమాట. చూసాం కదా, మనకి అన్నీ కూడా సమానంగా వచ్చాయి. కింద ఎడ్జ్ అనేది సమానంగా వచ్చాయి. ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేద్దాం. సో చూసారా, స్కేల్తో మనము మెజర్మెంట్ ఎట్లా తీసుకుంటే స్కేల్ స్ట్రైట్గా ఉంటుందో అట్లా అనేది సైడ్ జాయింట్స్ అనేవి స్ట్రైట్గా వచ్చాయి. ఇట్లా అనేది మీకు రావాలి. ఇలా సైడ్ జాయింట్స్ రావడం వల్ల హెచ్చు తగ్గులు రావన్నమాట. సో మనము కిందన ఫ్రంట్ పార్ట్కి తగ్గట్టుగా బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా ఫ్రంట్ పార్ట్ స్కేల్ మెజర్మెంట్ తీసినట్టు 4 లేయర్లు కూడా సమానంగా వచ్చాయి అన్నమాట. సో భుజాలు అనేవి సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేస్తున్నాను. అన్నీ కూడా సమానంగా వచ్చాయి. 2 కూడా భుజాలు అనేవి సమానంగా వచ్చాయి, హ్యాండ్స్ అనేవి సమానంగా వచ్చాయి. సో ఇట్లా నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము మెజర్మెంట్ బాగా వచ్చిందా లేదా అని బ్యాక్ పార్ట్ డీప్ అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్మెంట్ బాగా వచ్చిందా లేదని కూడా చెక్ చేసుకోవాలి. చాలా నీట్ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది వచ్చింది కదా. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది రావాలన్నమాట. సో మనము గోట్ అనేది యూస్ చేసాం కదా, వెనకాల ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. గోట్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా రెడీ అయింది. మీకు జూమ్లో చూపిస్తాను. మీకు హ్యాండ్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా మనకి కుట్ అనేది ఎంత ప్లస్ మార్క్లో చూసారు కదా. మీకు ఎంత ఈజీ మెథడ్లో చెప్పానో సైడ్ జాయింట్స్ ప్లస్ మార్క్ శంఖ భాగంలో హెచ్చు తగ్గులు రాకుండా ఏం చేయాలి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.